హాయ్ అండి. పొటాటోతోటి అంటే బంగాళదుంపతోటి ఎన్నో రకాల కూరలు చేసుకొని తింటాము. అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ. కానీ ఈసారి మనము ఈ పొటాటోతోటి శనగపిండి కలిపేసుకొని ఇలాగ బుల్లెట్స్ తయారు చేసుకొని వీటితో చేసిన కర్రీని అన్నంలో కానీ, జొన్న రొట్టెలో కానీ, చపాతీల్లో కానీ, పుల్కాల్లో కానీ, పరోటాలో కానీ తిన్నామనుకోండి, ఆ రుచే డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేశానని మీతోటి చూపిస్తాను. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ మామ్ ఎట్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్. సో ఈ కర్రీ అంటే పొటాటో బేసన్ బుల్లెట్ కర్రీ తయారు చేసుకోవటానికి మనకు ఫస్ట్ ఒక 2 బంగాళదుంపలు తీసుకోవాలి. ఈ 2 బంగాళదుంపలనండి మనము పీల్ తీసేసిన ఈ బంగాళదుంపలనండి మనము ఒక బౌల్లో సాల్ట్ తీసుకొని వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. లేదు అనుకుంటే కాన మనము మామూలుగానైనానండి ఈ 2 బంగాళదుంపలను ఈ వాటర్లో డైరెక్ట్గా కానీ, లేదు అంటే వేరే ప్లేట్లో అనైనా తురిమేసుకొని, ఇలా తురిమేసుకున్న ఈ బంగాళదుంపలంతానండి మనము వాటర్లో ఒకసారి ఇలా కడిగేసుకొని వాటర్నంతా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగ వాటర్ అంతా పిండేసి బౌల్లోకి వేసుకున్న ఈ పొటాటో తురుముకు మనము ఒక 2 స్పూన్లు స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్తో వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూను కారము. మీ దగ్గర మసాలా కారం ఉంటే మసాలా కారం వేసుకోవచ్చు. ఒకవేళ మసాలా కారం లేదు అనుకుంటే మామూలు పచ్చికారమైనా వేసేసుకోవచ్చు. సో ఈరోజు నేను దీనికోసము మసాలా కారంను యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని దీనికి మనకు బుల్లెట్స్ తయారు చేసుకోవటానికి కావలసినంత శనగపిండిని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇక దీనికండి మనము ఇది బాల్స్ తయారు చేయటానికి, బుల్లెట్ బాల్స్ తయారు చేయటానికి వాటర్ వేయనవసరం లేదు. ఎందుకంటే ఈ పొటాటోలోనూ మనం వేసిన ఉల్లిపాయ వాటిల్లోనే ఉండే సరిపోయే వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. మరి తక్కువైతేనండి మరికొద్దిగా శనగపిండి వేసుకొని మొత్తము బాగా కలిపేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ శనగపిండి ముద్దను మనము ఒక ప్లేటుకు ఆయిల్ అప్లై చేసేసుకొని, ఎందుకంటే మనము తయారు చేస్తున్న ఈ పొటాటో శనగపిండి బాల్స్ ప్లేటుకు అతుక్కోకుండా మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగనండి బుల్లెట్స్లా కానీ, లేదు అనుకుంటే రౌండ్ షేప్లో కానీ, ఓవెల్ షేప్లో కానీ మీకు నచ్చినట్లు చేసేసుకొని ఇలాగ అన్నీ రెడీగా పెట్టేసుకొని, ఇలాగ రెడీగా తయారు చేసుకున్న ఈ పొటాటో శనగపిండి బుల్లెట్స్ను మనము వేడెక్కిన ఆయిల్లో మీడియం టు లో టు మీడియంలోనండి 2 వైపులా మొత్తము కాలేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లో టు మీడియం టు లోలో వేగిన ఈ పొటాటో శనగపిండి బుల్లెట్స్ అన్నిటినీనండి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని
మిగతాగా తయారు చేసుకున్న అన్నీ కూడానండి ఇలాగే వేపేసుకొని మనము పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కర్రీ తయారు చేసుకోవటం కోసము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క వేసేసుకొని దీనికండి మనము ఒక 1/2 టేబుల్ స్పూను కసూరి మెంతిని తీసుకొని ఇలాగ చిదిపేసుకోవాలి. దీనివల్లనండి మనకు కర్రీ అనేది మంచి సువాసనతోటి ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇలాగ సిమ్లో మగ్గిన ఈ దేనికండి వేగిన దేనికి ఒక టేబుల్ స్పూను కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గరిటెతోటి పెరుగు వేసుకొని ఈ పెరుగునంతా ఈ ఉల్లిపాయలు వేగుతున్న ఉల్లిపాయల్లో బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా పెరుగు ఉల్లిపాయల మిశ్రమం కలిసిన తర్వాత దీనికి మనము ఆల్రెడీ వేపేసి ఉంచుకున్న శనగపిండి, పొటాటో బుల్లెట్స్ని వేసేసి సిమ్లోనేనండి కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. ఇలాగ మగ్గిన దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక గ్లాసు వాటర్ను కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఈ పొటాటో శనగపిండి బుల్లెట్స్కి గ్రౌండ్నట్స్ నువ్వులతోటి తయారు చేసి ఉంచుకున్న పౌడర్ను వేసేసి ఒక స్పూను ఈ గ్రౌండ్నట్ నువ్వుల పౌడర్ను వేసేసి ఇది మళ్ళీ సిమ్లోనేనండి ఒక 2-3 నిమిషాలు ఉడికేలాగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 1/2 టేబుల్ స్పూను నిమ్మరసాన్ని స్టవ్ ఆఫ్ చేసి పిండేసేయాలి. ఇలా తయారు చేసుకున్న ఈ కర్రీ 2-3 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నామనుకోండి, ఇక ఎందుకు చెప్పలేను, యామీ టేస్టీ పొటాటో శనగపిండి బుల్లెట్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనము వేడివేడి అన్నంలో కానీ లేదు అనుకుంటే పుల్కాలలో కానీ, చపాతీలో కానీ, పరోటాలో కానీ, జొన్న రొట్టెలో కానీ మీకు ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో తినేస్తే రుచి అనేది అమోఘము. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచి కర్రీ చూపించిన నాకు ఒక లైక్ ఇస్తారనేసి, వీలైతే షేర్ చేస్తారనేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోరనేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్ను. బాయ్ అండి.